హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మెర్రీ క్రిస్మస్ సంగతి పక్కన పెడితే మీ అందరికీ హ్యాపీ శివరాత్రి భయ్య. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. డైరెక్టెడ్ బై శ్రీరామ్ రాఘవన్. ఇతన్ని మాస్టర్ ఆఫ్ స్టోరీ టెల్లర్ అని పిలుస్తారు. అతని మూవీస్ని అర్థం చేసుకోవడం అయితే చాలా కష్టం. స్క్రీన్ ప్లేలో ఒక మ్యాజిక్ ఉంటుంది. అందాదం చూశారు కదా, అదే నితిన్ మాస్ట్రో మూవీ. ఆ మూవీకి రీమేక్. బద్లాపూర్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. ఈ మూవీ రన్ టైం 2 hours 24 minutes ఉంది. మీ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. నో మసాలా సీన్స్. మరి ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు ప్లాట్ ఏంటంటే, ఆల్బర్ట్ అలియాస్ విజయ్ సేతుపతి 7 years తర్వాత ఇంటికి తిరిగి వస్తాడు. అప్పటికే తన అమ్మ చనిపోయింది. ఆమె మెమరీస్ గుర్తొస్తూనే ఉంటాయి. తను సింగిల్ అయిపోతాడు. అలాంటి టైంలోనే మరియా అలియాస్ కత్రినా కైఫ్ పరిచయం అవుతుంది. ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఒక పాప కూడా ఉంటుంది తనకి. షార్ట్ టైంలోనే ఇద్దరు మంచి క్లోజ్ అయిపోతారు. కానీ సడన్గా ఇద్దరు ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటారు. అసలు మర్డర్ ఏంటి, ఇరుక్కోవడం ఏంటి, విజయ్ సేతుపతి ఏం చేస్తాడు, కత్రినా అసలు ఎవరు, ఇదంతా మీరు మూవీలో చూస్తారు. మరి ఈ మూవీ చూశాక నాకైతే ఇది అందరికీ సెట్ అయ్యే మూవీ అయితే కాదు భయ్య. రెగ్యులర్ రొటీన్ కమర్షియల్ మూవీస్ చూసేవారైతే ఈ మూవీ జోలికైతే అస్సలు వెళ్ళొద్దు. ఒకవేళ చూస్తే ఇదేం సినిమారా బాబు అంటారు. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ని చూడాలి. స్టోరీలో కొత్తదనాన్ని వెతుకుతున్న వారు, రొటీన్కి భిన్నంగా ఉండే మూవీస్లను, థ్రిల్లర్స్ని ఇష్టపడేవారు, హాలీవుడ్ మూవీస్ చూసేవారికి ఈ మూవీ అయితే సెట్ అవుద్ది. డిఫరెంట్ స్టోరీ అనే కన్నా స్క్రీన్ ప్లేలో మ్యాజిక్ ఇష్టపడే వారికి సెట్ అవుద్ది. కానీ చాలా స్లో పేస్లో వెళ్తుంది. చాలా సీన్స్ కూడా బోరింగ్గా ఉంటాయి. అక్కడక్కడ విసుగు కూడా పుట్టిస్తుంది. వీటన్నింటికి ఓకే అనుకుంటే ఈ మూవీ అయితే చూడొచ్చు. నాకైతే పర్లేదు, ఓకే అనిపించింది. నేను ఎలాగో హాలీవుడ్ మూవీస్ చూస్తా కాబట్టి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూవీస్ చూస్తాను కాబట్టి నాకైతే ఓకే. క్లైమాక్స్ అయితే చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశారు. మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అసలు డైరెక్టర్ టాలెంట్ అక్కడ తెలుస్తుంది. అసలు మర్డర్ ఎవరు చేశారు అనే పాయింట్ని క్లైమాక్స్ వరకు కూడా సస్పెన్స్ని మెయింటైన్ చేస్తూ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఇంట్రెస్ట్ని మనకు కలిగించేలా చేశారు. చాలా సీన్స్ ఎంగేజింగ్గా వెళ్ళాయి. చాలా ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి భయ్య మూవీలో. ఇది రెట్రో స్టైల్లో ఉండే ఒక డిఫరెంట్ థ్రిల్లర్. ఈ మూవీ స్టోరీ అంతా ఒక్క రోజులోనే అయిపోయే స్టోరీ. అది కూడా క్రిస్మస్ రోజునే ఉంటుంది. ఇది మీకు బ్రెయిన్ ఛాలెంజింగ్ మూవీ. కొంచెం ఇంట్రెస్టింగ్గా చూడాలి. విజయ్ సేతుపతి, కత్రినా యాక్టింగ్ కోసమైనా ఈ మూవీ అయితే చూడాల్సిందే. రాధిక ఆప్టే గారు కూడా ఉన్నారు. శ్రీరామ్ రాఘవ మిగతా బ్లాక్ బస్టర్ మూవీస్తో కంపారిజన్ చేయకూడదు, అంత ఉండదు. మూవీలో బిగ్గెస్ట్ మైనస్ అంటే చాలా స్లోగా వెళ్తుంది అనమాట. సీరియల్లా ఒక్కొక్కసారి అనిపిస్తుంది. దానివల్ల సగం చిరాకు వస్తుంది. ప్రజెంట్ జనరేషన్లో కొంతమందికి ఈ మూవీ అయితే పెద్దగా నచ్చకపోవచ్చు. రెట్రో స్టైల్లో పాతకాలం నాటి సినిమాలా అనిపిస్తుంది. కొన్ని పాటలు అయితే బాగాలేవు. ప్రతి దానికి ఎక్కువ సాగతీత, టేకింగ్ అయితే బాగుంది. సినిమాటోగ్రఫీ, బీజియం అయితే ఎక్సలెంట్గా ఉంది. మరి ఫైనల్గా ఈ మెరీ క్రిస్మస్ని ఎలాగో ఈ వీకెండ్లో హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఒకసారి అయితే ట్రై చేయండి. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 3/5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలు మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. బై బాయ్. జై హింద్.